హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ ట్రైనర్ లావణ్య గూడెల్లి గారు ఉన్నారు, బి ది చేంజ్ ఫౌండర్. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. మేడం, మనిషి విలువ లేని చోట ఉండడం అనవసరం అని చెప్పేసి అంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళకై వాళ్ళ విలువను తగ్గించుకుంటూ ఉంటారు. ఎక్కువగా అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్ అయ్యి, అవసరం లేని చోట మాట్లాడి, అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడి, ఇలా రకరకాల కేటగిరీస్ అన్నమాట. జనరల్‌గా నిజమేనా? పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అవసరానికి మించి మాట్లాడకూడదు, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ అని చెప్పేసి. ఇవన్నీ నిజమే అంటారా? డెఫినెట్లీ. అంటే ఒక మాట, ఒక సామెత ఉంటది. మనిషి మాట అంట రెండంచుల ఖడ్గం అంట. ఒక్కసారి ఆ మాట బయటకెళ్తే దూసుకొని మనిషి హృదయాల్లో ఇట్ విల్ కిల్ పర్సన్, ఇట్ విల్ క్రియేట్ ఎ పర్సన్. అంటే మనిషి ఒక మాట మనిషిని బ్రతికించగలుగుతుంది, మనిషిని ఇంటర్నల్గా చంపేయగలుగుతుంది. అంత పవర్ ఉంటుంది. సో కమింగ్ టు ద థర్డ్ పర్సన్ సినారియో, ఎప్పుడూ కూడా ఒక క్యారెక్టర్ ఉంటారు ప్రతి ఒక్కరి లైఫ్లో, ఫ్యామిలీస్లో. అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతారు, కపుల్స్ మధ్య కానీ ఫ్యామిలీస్లో కానీ. అన్నెసెసరీ సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్స్ వల్ల ఎక్కడా వాల్యూ ఉండదు. ఇట్ డింట్ యాడ్ ఎనీ వాల్యూ టు ద పర్టికులర్ కాన్సెప్ట్. సో వీళ్ళు ఏంటి అంటే, ఈ ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే, చాలామంది నాకు ఎక్కువ పేరు రావాలి, లేదంటే నేనే ఒక పెద్దరికమైన మనిషిలా ఉండాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఏ గ్రూప్లో అయినా, ఒక ఆఫీస్ తీసుకోండి, ఒక ఫ్యామిలీ తీసుకోండి, వాళ్ళని అడగకపోయినా కూడా ఉచిత సలహాలు ఇస్తారు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. పైగా చాలా గొడవలు క్రియేట్ అవుతాయి, చాలా ఫాల్స్ అజంప్షన్స్ క్రియేట్ అవుతాయి. సో ఇలాంటి కేటగిరీ ఒకరు ఉంటారు. సెకండ్ కేటగిరీకి వస్తే, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. ప్రతి చిన్న విషయానికి నెగిటివిటీస్, పాజిటివిటీస్ ప్రతి ఒక్కటి యాడ్ చేస్తారు వీళ్ళు. అంటే ఎక్కువగా అతిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ అతిగా మాట్లాడే వాళ్ళ ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ వాళ్ళకి వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు మన ఆఫీస్లో ఒకరు వచ్చారు అనుకుందాం, ఎక్కువగా మాట్లాడి, ఇతను వస్తున్నాడు అంత సోది మాట్లాడతారని డెఫినెట్గా అనుకుంటాం మనసులో. సో అలా మీ విలువను మీరు తగ్గించుకుంటున్నారు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు. సో ఒక గొప్ప వ్యక్తి, ఒక సైంటిస్ట్ ఒక మాట అంటారనమాట, నీకు ఎక్కువగా విలువ పెరగాలంటే నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని. తక్కువగా మాట్లాడడం ఇన్ ద సెన్స్ అస్సలు మాట్లాడకుండా సైలెంట్గా ఒక యోగిలాగా ఉండమని అర్థం కాదు. ఎక్కడ మాట్లాడాలి, ప్లేస్ యువర్ వాయిస్ వేర్ ఇట్ మ్యాటర్స్. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలని తెలుసుకునేవాడే ఒక పరిపూర్ణమైన మనిషి అనవచ్చు. ప్రతి విషయంలో ఈజీగా కమెంట్స్ పాస్ చేస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, ఒక మనిషి ఒక అనాలిసిస్ చెప్పారు అనుకుందాం, ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా జస్ట్ ఫ్రీ ఇంటర్నెట్ దొరికిందని ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తారు. సో అది కూడా అక్కడ మనిషి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే వాళ్ళ టంగ్ని కంట్రోల్ చేసుకోలేకపోతారో లైఫ్ని కంట్రోల్ చేసుకోలేరు. మన నాలుకని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన లైఫ్ నిజంగా చాలా ఏమంటారు, ఒక ట్రబుల్ ఫేజ్లో ఉండిపోయింది. సో మాట్లాడే విధానం మనుషులు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఈజీగా, ఇందులో రకరకాల కేటగిరీస్ని తీసుకుంటే, కొంతమంది మాట్లాడితే ఇతరులను హర్ట్ చేసే మాటలే మాట్లాడితే ఇతరులని బాడీ షేమింగ్ కానీ, లేదంటే కంపారిజన్ కానీ, నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నీకు ఈ జాబ్ ఉంది, మా వాళ్ళకి ఇంత శాలరీ తెలుసా, మీకు ఇంత తక్కువ శాలరీ ఉంది. నువ్వు అది మాట్లాడితే ఒక మనిషికి ఎంపవర్మెంట్ రావాలి, ఒక మనిషికి ఒక ప్రోత్సాహం రావాలి. కానీ ప్రతిరోజు లేసామంటే నీ ఆఫీస్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎప్పుడు కూడా పనికి మాలిన సజెషన్స్ ఇస్తూ ఒక మనిషిని డిమోటివేట్ చేస్తావు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి మంచి పొజిషన్ ఉంటుంది, మేబీ వాళ్ళ పేరెంట్స్ని బట్టో, లేదంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టో చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కంపేర్ చేస్తారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ జాబ్ చేస్తావు? అవును, వచ్చి చేసే చిన్నదా పెద్దదా అని చూడరు. అది నీకు చాలా తక్కువ శాలరీ వస్తుంది, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఆ కంపారిజన్ నిజంగా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఆ కంపారిజన్ అస్సలు కరెక్ట్ కాదు. పిల్లలు ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు తెలుసా ఇలా కంపారిజన్ చేయడం వల్ల. ఒకటి డిగ్రీ చదివాడు, ఒకటి బీటెక్ చదివాడు, ఒకటి ఎంఎస్కి వెళ్తున్నాడు, ఒకటికి నిజంగా 20,000 జీతమే ఉంది, వాడు ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నాడు కదా. అలా పిల్లల్ని పదే గుచ్చి ఈ టైంకే నీకు పెళ్ళి అవ్వాలి, ఈ టైంకే ఇన్ని ల్యాక్స్ సంపాదించాలి అని అంటే చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటారు ఆ ప్రెజర్స్ తట్టుకోలేక. ఇదంతా అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద మాట్లాడే తీరు, మనిషి ఆలోచించే తీరు. సో అనవసరంగా మాట్లాడడం అనేది మనం మానేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మన మాటలు
ఎదుటి వ్యక్తికి ప్రోత్సాహాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నిరుత్సాహాన్ని ఇవ్వద్దు. అసలు హూ ఆర్ యూ టు డిమోటివేట్ ఏ పర్సన్? మనం ఎవరు? ఇప్పుడు నేను ఎవరు నేను డిమోటివేట్ చేయడానికి? ఒక మనిషి మాట అంత ఇంపాక్ట్ చేస్తుందంటే, మనిషి మాట గురించి మీకు సైన్స్ రిలేటెడ్ స్టోరీ చెప్తాను. ఒక చెట్టుని మీరు కూడా ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫాలో అవ్వచ్చు. చిన్న చెట్టు, ఓకే, ఒక కార్పొరేట్ కంపెనీలో, ఓకే, చిన్న చెట్టు, 2 సేమ్ రకాలైన చెట్టు తీసుకున్నారు. ఏది ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు, ఒక విండో దగ్గర పెట్టారు. ఆల్మోస్ట్ 50+ ఎంప్లాయీస్ ఉండే కంపెనీ అది. వెరీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఏం చేశారు, చిన్న మొక్కగా ఉంటుంది కదా, సూర్యరశ్మి సేమ్ పడుతుంది, వాటరింగ్ సేమ్ చేస్తారు. సో ఆ కంపెనీ ఫౌండర్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. మీకు ఎవరి మీద కోపం ఉన్నా, ఒక చెట్టుకేమో ఏ అనుకుందాము, ఒక ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, 2 రకాల ప్లాంట్ని తీసుకుంటే, మీకు ఎవరి మీద కోపం ఉన్నా, మీకు ఎవరి మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా, ఈ ప్లాంట్ ఏని తిట్టండి. మీకు ఎవరినైనా అప్రిషియేట్ చేయాలని అనిపిస్తే ప్లాంట్ బికి వెళ్ళి చెప్పండి అని లిటరల్లీ ఒక టాస్క్ పెట్టారు ఎంప్లాయీకి. డౌన్ ద లైన్ ఆఫ్ 21 days. సేమ్ వాటరింగ్, సేమ్ అట్మాస్ఫియర్, సేమ్ పీపుల్. సో ఈ వర్క్లో ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ప్లాంట్ ఏ దగ్గరికి వెళ్ళి ఈ జనాలంతా తిట్టడమో, వాళ్ళు ఒక మనిషిలాగా ఊహించుకొని కోపపడ్డమో, అరవడమో, బ్యాడ్ వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అప్రిషియేషన్, హ్యాపీనెస్ వచ్చినప్పుడు ప్లాంట్ బి దగ్గరికి వెళ్ళి ఈ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ చెప్పడం 21 days గా చేశారు. ద రిజల్ట్స్ ఆర్ మైండ్ బ్లోయింగ్. మన వర్డ్స్కి ఎంత పవర్ ఉంది, మన చుట్టూ ఉన్న ఎనర్జీ లివింగ్ థింగ్స్లోనే కాదు, నాన్ లివింగ్ థింగ్స్ని కూడా ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయని చూస్తే, ప్లాంట్ ఏలో నెగిటివిటీని ఎక్కువగా ఇచ్చాము, ప్లాంట్ బిలో పాజిటివిటీని ఇచ్చాము. సేమ్ వాటరింగ్ ఇస్తున్నారు, సేమ్ ప్లాంట్, మళ్ళీ ఎలాంటి డిఫరెన్స్ లేదు. ప్లాంట్ ఏ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, యాష్ అయిపోయింది, మాడిపోయింది. ప్లాంట్ బి ఫ్లరిష్ అవుతూ చిన్న చిన్నగా, అది కొమ్మలు చిన్న చిన్నగా ఫ్లరిష్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా కొంచెం పెరగడం స్టార్ట్ అయింది. సో మనం చూస్తే అక్కడ సేమ్ అట్మాస్ఫియర్ ఉంది, సేమ్ సూర్యరశ్మి, సేమ్ విండో దగ్గర పెట్టారు. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్స్. వావ్! అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. సో ఒక ప్లాంటే మన నెగిటివిటీని తీసుకోలేకపోయింది. ఒక మనిషిని గాడ్ ఎంత బాగా క్రియేట్ చేశాడు. ఏ రిలీజన్ అయినా తీసుకో, ఏ దేవుడైనా అనుకోండి, ఎంత బాగా క్రియేట్ అయ్యారు మనుషులు. సో ఒక ప్లాంటే మన ఒక చిన్న తప్పుడు మాటను తీసుకోలేకపోతుంది. మనిషి బ్రెయిన్లో ఎట్లా సింక్ అవుతాయి అవి, మనిషిని ఎంత ఇంపాక్ట్ చేస్తాయి. నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా అవ్వు, ఈ క్రీమ్స్ వాడు, లేకపోతే నీకు పెళ్ళి అవ్వదని ఒక మనిషి దగ్గరికి వెళ్తే వాళ్ళ మైండ్ ఎంత ప్రెషర్ని తీసుకుంటుంది. లేదంటే ఒక 20,000 సంపాదించే వాడి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు సంపాదించానంటే వాళ్ళు చేసే పని మీద కూడా ఫోకస్ చేయలేరు. సరే నేను చేతకాని వాడినేమో, చేతకాని దాన్నేమో అని ఫీల్ అయిపోయి వాళ్ళ లైఫ్ని అక్కడికే ఎండ్ చేసుకుంటారు. సో వర్డ్స్కి చాలా పవర్ ఉంది. మన మాటల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే మన లైఫ్ కంట్రోల్ అవుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఇంపాక్ట్ చేయగలుగుతాము. సో ఆర్ వర్డ్స్ డెఫినెట్లీ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్. యూజ్ ఇట్ వెరీ 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 వైజ్లీ. మీరు చెప్పినట్టు నిజంగానే విలువ అనేది మాటల్ని బట్టి పెరుగుతుంది, అదే విలువ మాటల్ని బట్టి తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు నిజంగానే టంగ్ అనేది ఒక పెద్ద వెపన్ అని నేను కూడా బిలీవ్ చేస్తా. బట్ రియాలిటీలోకి వస్తే ఏంటంటే నిజంగానే వర్డ్స్ అనేది ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది. ఎనీవేస్, థ్యాంక్ యూ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.